దేశానికి ప్రధానమంత్రి అంటే చిన్న ముచ్చట్న సార్ రికామ్ లేకుండా పనిచేయాలి. మీటింగ్ల మీద మీటింగ్లు, ముచ్చట్ల మీద ముచ్చట్లు, రిబ్బన్ కత్తిరించే కార్యము, బయటి దేశాలకు పోయే పను, ఎప్పుడు ఏదో కార్యం ఉండనే ఉంటుంది. మరి ఇక పెద్ద సార్ అంటే పెద్ద సారే, బరువంతా ఆయన్నే మొయ్యాలి. ఇక అట్లిట్లా మోడీ సారు మన దిక్కు కూడా ఓ కార్యం పెట్టుకొని వచ్చిండు. మరి ఇక కార్యం ఏంటిది, ఎట్లెట్లా నడిచింది ఒక్కసారి చూద్దాం. పారి సారు ఎక్కడికి పోయినా దేవుళ్ళను అస్సలు యామారడు. ముందుగాల దీవెనార్తి తీసుకున్నాకనే ఇంకేదన్న కార్యం ముంగటేసుకుంటాడు. అట్లనే ఇక సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వచ్చిండు కదా సారు. మీని మోటార్ దిగంగానే అటు ఇటు పోకుండా ముందుగాల లేపాక్షి గుడికే పోయిండు. వీరభద్ర స్వామికి పూజలు చేసిండు. భద్రప్పకు ఆరతులు ఇచ్చిండు. అయ్యగారులు వేద మంత్రాలు చదువుతుంటే కండ్లు మూసుకొని మొక్కులు మొక్కిండు. అంతేకాదు అటెనక సారు శ్రీరామ భజన కూడా చేసిండు. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ సీతాపతి రామ నీవే గతి. రామాయణ కాలంలో రావణుడు సీతమ్మను అపహరించుకొని పోతుంటే పక్షిరాజు జటాయువు అడ్డం పడతాడు కదా. అప్పుడు రావణాసురుడు జటాయువును కొడితే ఆ పక్షిరాజుకి లేపాక్షిలనే పడిపోయిండని చెప్తున్నాయట పురాణాలు. అటెనక శ్రీరాముడు సీతమ్మను ఎంకులాడుకుంటా వచ్చి జటాయువును చూసి లేపాక్షి అన్నాడట. అట్లా పేరొచ్చిందట. ఇక అయోధ్యల శ్రీరాముని గుడి ప్రారంభమైతున్న యాల కాబట్టి రాముడు నడిచిన జాగకు వచ్చిండు అన్నట్టు సారు. రాముడు జటాయువుకు మోక్షం ఇచ్చిన జాగలో కూకొని రామ భజన చేసిండు మోదీ సారు. ఇక అటెనక పెనుగొండల కట్టిన నాసిన్ ఆఫీసును సురువు చేసిండు. नासिन का रोल देश को एक आधुनिक इकोसिस्टम देने का है, एक ऐसा इकोसिस्टम जो देश में व्यापार कारोबार को आसान बना सके, जो भारत को ग्लोबल ट्रेड का अहम पार्टनर बनाने के लिए और फ्रेंडली माहौल बना सके, जो टैक्स, कस्टम्स, नारकोटिक्स जैसे विषयों के माध्यम से देश में ईज ऑफ डूइंग बिजनेस को प्रमोट करे और जो गलत प्रैक्टिसेस से सख्ती से निपटे. ఇక నాసిన్ ఆఫీస్ అంటే పెద్ద పెద్ద ఆఫీసర్లకు ట్రైనింగులు ఇచ్చే జాగనాట. 541 కోట్లు ఖర్చు పెట్టి కట్టిర్రాట. ఐఏఎస్ ఆఫీసర్లకు ముస్సోరి అనే జాగల, ఐపీఎస్ ఆఫీసర్లకు హైదరాబాద్ లా ట్రైనింగులు ఇస్తే ఈ నాసిన్ ట్రైనింగ్ సెంటర్ లో రెవెన్యూ ఆఫీసర్లు అంటే ఐఆర్ఎస్ ఆఫీసర్లకు ట్రైనింగులు ఇస్తారట. చంద్రాలు సార్ టైంలో శంకుబండ బాతితే ఇప్పుడు జగనాలు సార్ టైంలో రిబ్బెన్ కత్తిరిచ్చిర్రు. మరిగా ఆఫీసర్లకు ట్రైనింగులు ఎప్పటి నుంచి చాలా అవుతాయో చూడాలి. ఎలక్షన్ల ముంగట ఏపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్నది. లీడర్ల జంపింగ్లు, పార్టీల ప్లానింగ్లు, రోజుకో కడ మీటింగ్లు, అబ్బో యమరంజగా నడుస్తున్నది రాజకీయం. అయితే ఇన్నొద్దులు జగనాల్ సారు, చంద్రాల్ సారు, పవనాల్ సారు, పువ్వు పార్టీ వాళ్ళు వీళ్ళ ముచ్చట్లే నడిచినాయి. ఇక ఇప్పుడు షేయి పార్టీ వాళ్ళు కూడా రంగంలోకి దిగిర్రు. షర్మిలక్క రంగంలోకి దిగింది. ఏపీ షేయి పార్టీకి షర్మిలక్కనే పెబ్బయ్యింది. అక్కొచ్చింది, ఇక షేయి పార్టీకి ఊపొచ్చింది అన్నట్టే అవుతున్నది ఇప్పుడు ఏపీలా. ఆగో ఇగో అనుకుంటూనే ఉన్నాం. అంతలనే అక్కను ఏపీ షేయి పార్టీకి పెబ్బను చేయనే చేసిర్రు. ఇక ఇప్పటి సంది ఏపీ షేయి పార్టీలో సీమె సిటుక్కుమన్నా షర్మిలక్కకు చెప్పాల్సిందేనట. ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలక్కనే అని ఢిల్లీ పెద్ద మనుషులు కాగితం రాసి సంతకం పెట్టిర్రు, ముద్దెర కొట్టిర్రు. పిసిసి అధ్యక్షుని పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా పెట్టిన ఒక్క రోజులనే ఆ పోస్టుకు షర్మిలక్క పేరును ఖాయం చేసిర్రు. సీనియర్లు కొంతమంది మేము లేమా అన్నట్టు మాట్లాడిర్రు గాని ఉన్నా ఏం ఫాయిదా లేదు. షర్మిలక్కతోనే షేయి పార్టీ ఎలుగులైతదని గట్టిగా నమ్ముకున్నారట పెద్ద మనుషులు. ఎలక్షన్లకు ఇంకో 2 నెలలు ఉన్నది. ఇక గిసోంటి యాలల్లా అక్క చేతికి వచ్చినాయి షేయి పార్టీ పగ్గాలు. మరి ఇక ఎట్టెట్ట నడిపిస్తుందో ఏమో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. వచ్చే ఎలక్షన్లలో 175 అసెంబ్లీ జాగలకు, 25 పార్లమెంటు జాగలకు ఎవళ్ళెవళ్ళను నిలబెట్టాలి, ఎసోంటి ఎత్తులేయాలి, ఎసోంటి జిత్తులేయాలి అంత షర్మిలక్క చేతుల్నే ఉన్నది ఇప్పుడు. ఇప్పటికే ఆర్కే అసోంటి లీడర్లు షేయి పార్టీల షరీకై షర్మిలక్క ఎంట నడవనికే తయారైతున్నారట. అప్పట్లో షేయి పార్టీకి అన్న పెబ్బగాలేక కొత్త పార్టీ పెట్టుకున్నాడు గాని 10 ఏండ్లు ఆగి చెల్లెలు షేయి పార్టీకి పెబ్బ అయింది. తండ్రి తర్వాత షేయి పార్టీ పగ్గాలు చేత పట్టింది. మరిగా చూడాలి ఏం చేస్తుందో అనుకుంటారట పబ్లిక్. అన్నిటికి మించి అన్నతోని చెల్లెలు పోరాటం ఎట్లా నడుస్తుందో అని ఎదురు చూస్తారు అందరూ.
10 ఏళ్ళు ముప్పు తిప్పల పడ్డారు. ఆయనోళ్ళను బుద్గరిచ్చిర్రు, కానోళ్ళను దూరం పెట్టిర్రు, కార్ పార్టీ వాళ్ళను పల్టీ కొట్టిచ్చిర్రు, ఎట్లనో ఓ తీరుగా గద్దెనెక్కిర్రు. అందుకే ప్రజాపాలన అంటే ఎట్లుంటుందో చూపియాలి అని గట్టిగా తిప్పలు పడుతుర్రు షే పార్టీ వాళ్ళు. అటు పోతుర్రు ఇటు పోతుర్రు, పబ్లిక్ల పాతార పెంచుకునే ఈగ్రం చేస్తుర్రు. తీరు ముచ్చట్లతోని తీరు పథకాలతోని రువ్వడు పెంచుతున్నారు. అట్లనే ఇగో రాష్ట్రానికి పక్క దేశాల నుంచి గిరాకీ పెంచనీకి పోయిర్రు. కారు పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఐటీ మీటింగులు అంటే చాలు కేటీఆర్ సారు సూటు బూట్ వేసుకొని మీని మోటార్ ఎక్కిపోయేది. కానీ ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కాదు, సీఎం రేవంత్ సారే ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారును సాయితకు తోలుకొని దావోస్కు పోయిండు. అదే స్విట్జర్లాండ్ దేశానికి పోయిర్రు. అగ చూడర్రి ఇన్నొద్దులు సారును తెల్ల బట్టలల్ల లీడర్ సాబు లెక్కనే చూసినాం గాని ఇక ఇప్పుడు సూట్ వేసుకొని బిజినెస్ మెన్ లెక్క తయారైండు సీఎం సారు. మరి అన్ని సార్లు ఒక్కటే తీరుగుంటే నడవదు కదా, దేశాలకెళ్ళి కంపెనీలు పెట్టేటోళ్ళు వస్తారు. అందుకే వాళ్లకు తగ్గట్టు తయారైండు సారు. దావోస్ లో వెలిసిన మనోళ్ళ ఆఫీసు చూడుర్రే, తెలంగాణ సంస్కృతి సంప్రదాయం అస్సలు ఇడిచిపెట్టలేదు. మన బతుకమ్మ, బోనాల పండుగ, చార్మినారు, చేరియాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కతు, టీ అబ్బు గిట్లా అన్ని అందరికి తెలిసేటట్టు పోర్టువోలు పెట్టిర్రు. అంతేకాదు మీటింగులు కూడా గట్టిగానే నడిచినాయి. ఓ దిక్కు సీఎం సారు, ఇంకో దిక్కు ఐటీ మంత్రి ఇద్దరు ఊకొని ఇంగ్లీషు దేశం కంపెనీ వాళ్ళతో మాట ముచ్చట చేసిర్రు. తెలంగాణకు వస్తే అన్ని తీర్ల సవలతులు ఇస్తాం, కంపెనీలు పెట్టుకోమని కోరినరాట. ఇక అప్పట్లో కేటీఆర్ సారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు సారెంట తిరిగి ఎవ్వారం అంతా చూసిన ఆఫీసర్ జయేష్ రంజన్ కూడా దావోస్కు పోయిండు. మరి ఇక సర్కార్ వాళ్ళకి ఎసోంటి సలహాలు ఇస్తున్నాడో మనకైతే తెలియదు గాని ఇంకో 2-3 దినాలు నడుస్తాయట మీటింగులు. రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు పట్టుకొస్తారో, కారు పార్టీ వాళ్ళ కంటే ఎక్కువ తెస్తారో తక్కువ తెస్తారో అనుకుంటారట గీ ముచ్చట చూసిన జనాలు. సారు నిజంగా నడిచొస్తుండేమో అన్నట్టే ఉంది చూస్తుంటే. పాన్రి పోదాం అన్నట్టే ఏలు పెట్టి చూపెట్టుకుంటా తొవ్వ చూపెట్టినట్టే ఉంటది సార్ బొమ్మను చూస్తే. ఎవరిలో సమజైంది కదా, అదే మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సారు. గా సార్ను చూసే భాగ్యం మన దాంట్లో ఎవ్వలకి దొరకలేదు గాని సార్ బొమ్మను చూసే భాగ్యం కలిగింది. మొన్నటికి మొన్న మన హైదరాబాద్ పట్టణంలో పెట్టినట్టే ఇప్పుడు ఏపీలో అది కూడా విజయవాడ పట్టణంలో సార్ బొమ్మని ఆకాశానికి తాకేటట్టు పెట్టిర్రట. శుద్ధం పారట్ల పోయి మనం కూడా. ఆకాశం అంతా ఎత్తు మీద నిలబడి అందరినీ కనిపెట్టేది నేనే అన్నట్టు నిటారుగా నిలబడ్డ 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తుంటే కొండంత ధైర్యం వస్తుంది కావచ్చు పబ్లిక్ కు. రాజ్యాంగం చూపించిన బాటలనే నడవాలి, అందరికి సమాన న్యాయం జరగాలి అన్నట్టు దారి చూపిస్తున్నట్టే ఉన్నది కదా సార్ ఏలు పెట్టి చూపిస్తుంటే. ఇంత మునుపు హైదరాబాద్ పట్టణంలో పెట్టిన విగ్రహం గిట్టనేమో అనుకునేరు. కాదు, ఏపీ సర్కారు విజయవాడలో స్వరాజ్ మైదానంలో పెట్టిన 125 అడుగుల కాంస్య విగ్రహం ఇది. ఈ నెల 19వ తారీఖు నాడు అక్కడ సీఎం జగన్నాథ్ సార్ వచ్చి విగ్రహ ఆవిష్కరణ చేస్తారట. అందుకనే అక్కడ పనులు ఎట్టెట్టయితున్నాయి, ఏంది కథ అనేదంతా అరుచుకొని వద్దానికి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సారు, మంత్రి మేలుగు నాగార్జున సారు, ఎంపీ కేసినేని నాని సారు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు సార్లు పోయిర్రు. 19వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడ మహాసభ జరుగుతుంది. సమతా మహాసభ జరుగుతుంది. ఆ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క సమావేశానికి విచ్చేయడం జరుగుతుంది. అగజూడూరి ఆకాశానికి తాకేటట్టు ఎంత ఎత్తున్నదో అంబేద్కర్ సార్ బొమ్మ. అగజూడూరి సార్ బొమ్మ కాళ్ళ కాడ నిలబడ్డ మనుషులు ఎంపల చెట్ల కింద నిలబడ్డ చీమల లెక్కనే ఎంత చిన్నగా ఉన్నారో. ఎంత గట్టిగా కొలిసినా అంబేద్కర్ సార్ విగ్రహానికి ఉన్న పాదం అంతా లేదు అక్కడ నిలబడ్డోళ్ళు. గొప్ప ముచ్చటే కదా. నిన్న మొన్నటిదాకా హైదరాబాద్ లో ఉన్న అంబేద్కర్ సార్ విగ్రహం ముచ్చట మాట్లాడుకున్న వాళ్ళంతా ఇప్పుడు విజయవాడలో పెట్టేటి అంబేద్కర్ సార్ విగ్రహం గురించి మాట్లాడుకుంటున్నారట. దుర్గమ్మ కాడికి వచ్చేటోళ్ళంతా పోయి చూసి రావాలి అన్నట్టే ఉన్నదట విగ్రహం. ఈగిటు 2 తెలుగు రాష్ట్రాలలో అంబేద్కర్ సార్ విగ్రహాలు పెట్టుడుతోనే దేశం అంతా ఇటుకెళ్ళనే చూస్తున్నారు. ఈ ముచ్చటే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మంచి ముచ్చటే కదా. ఇక ఇదిట్టుంటే విగ్రహం కాడ పనులు ఎట్టెట్టయితున్నాయి ఏంది అనేటిదంతా అరుచుకొని వద్దానికి పోయిన లీడర్లు లిఫ్ట్ లో ఇరకబట్టిలాట. అసలే కొత్త లిఫ్ట్ మరి ఏమైందో ఏమో గాని జరంతసేపు ఇగో ఇట్ట అటిట అయ్యాట లీడర్లు. సరే ఏదన్నా గానీ వీళ్ళు గాని గంత పెద్ద అంబేద్కర్ సార్ బొమ్మను పెట్టుడు మాత్రం గొప్ప ముచ్చటే కదా.
ఎప్పటికంటే ఈసారి సంక్రాంతి పండుగ సంబరాలు మస్తు జోరుగా నడిచినాయి. ఎలక్షన్ల టైం కాబట్టి ఈసారి పబ్లిక్ కంటే ఎక్కువ లీడర్ల హల్చల్ నడిచింది. ఫ్యాన్ పార్టీ వాళ్ళు, సైకిల్ పార్టీ వాళ్ళు ఎవళ్ళంతకు వాళ్ళు పండుగ సంబరాలు గట్టిగా చేసిర్రు. పబ్లిక్ల పతారా వెంచుకునేందుకు తీరు ప్లానింగ్ వేసిర్రు. అట్లనే ఇక పువ్వు పార్టీ వాళ్ళు కూడా పాయరం కొద్ది పండుగ చేసుకుర్రు. అయితే ఇక్కడనే ఎర్ర జెండా పార్టీ వాళ్ళకు, పువ్వు పార్టీ వాళ్ళకు లొల్లి వచ్చింది. అసలు ఆ లొల్లేంది, వాళ్ళ కథ ఏందో ఒకసారి చూద్దాం పారి. రిమ్ జిమ్ రిక్షా వాలా జిందాబాద్ అన్నట్టే 3 చక్రాల సైకిల్ ఎక్కి ఎమతొక్కుడు దొక్కిండు కదా ఎంపీ జీవీఎల్ నరసింహరావు సారు. అగ చూడురి లేచి దొక్కిండు. నడుమ ఓ కాడ గడ్డి గుడిసెకు టక్కరిచ్చేది గాని పక్క పొంటే ఉరుకుతున్న పోలీస్ ఆయన ఆగబట్టిండు. అవుగాని ఎంపీ సారు రిక్షా దొక్కుతుంటే రాజా లెక్క వెనక కూర్చున్నాడు ఎవల్లబ్బా అని అనుకుంటురా. ఇంకెవళ్ళు గా రిక్షా ఓనరు. విశాఖపట్నంలా సార్ సంక్రాంతి సంబరాలు చేసిండు కదా, అగో అక్కడ అయ్యింది గీ ముచ్చట. మరిగా సామాన్లు వేసుకుపోనీకే గిట్లా వచ్చిండో ఏమో గీ రిక్షా వాళ్ళ తెలియదు గాని ఆయన చేతులకెళ్లి రిక్షా గుంజుకొని పెడల్ మీద కాలేసిండు సారు. ఆఖరికి రిక్షా వాళ్ళకు 5 నూర్లు ఇచ్చి పంపిండు. ఇక అంత మంచిగానే ఉన్నది, మరి లొల్లులు అన్నారు కదా, గా లొల్లు ఎక్కడొచ్చిందయ్యా అని అంటే ఇగో సారే చెప్పిండు చూడురి. రాజకీయాల్లో కనుమరుగైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు తప్పితే ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు, ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలు వేరే పార్టీలు చేయవు. ఎందుకంటే కమ్యూనిస్టులకి భారత సంస్కృతితో కానీ ఆంధ్రప్రదేశ్ సంప్రదాయాలతో కానీ వారికి పట్టింపు లేదు. బహుశా వారు ఇక్కడ చైనా వేడుకలు జరపాలని ఆలోచిస్తున్నారేమో. చక్కని వేడుకలు జరుపుకున్న సందర్భంలో ఈ మరి రాజకీయాల్లో కనుమరుగైనటువంటి పార్టీ, చిన్న ఉద్యోగాలు చేసుకునే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు మాపై ఇటువంటి ఆరోపణ చేయటం దుర్మార్గం. గాదన్నట్టు జీవీఎల్ సార్ బ్యాంకులతోని లక్షల రూపాయలు తీసుకొని సొంత లాభం కొరకు పండుగ సంబరాలు చేసుకున్నాడు. పండుగలను కూడా రాజకీయం చేస్తుండు అని సిపిఎం పార్టీ వాళ్ళు అన్నారట. అందుకే ఎర్ర జెండా పార్టీ వాళ్ళను గిట్ట గట్టిగా అరుచుకున్నాడు. మన పండుగలు మనం పెద్దగా చేసుకోకపోతే షైనోళ్ళు పండుగలు చేసుకోవాలా అన్నట్టే కోపానికి వచ్చిండు. పైసలు ఏమన్నా కిందికి మీదికి చేసినట్టుంటే రుజువు చేయాలి అన్నట్టే సవాల్ చేసిండు. గిట్లా అందరూ ఎవళ్ళంతకు వాళ్ళు పండుగ సంబరాలు చేసుకుంటే పువ్వు పార్టీ వాళ్లకు, ఎర్ర జెండా పార్టీ వాళ్లకు మాత్రం లడాయి నడిచింది. సర్కార్ బస్సా ఏ అండ్లెవడెక్కుతాడు? ఆర్టీసీ బస్సులో పోయిన దానికంటే సపడుగాక ఏ కారో ట్యాక్సో కట్టుకొని పోయింది మేలు. ఆయన బస్ స్టాండ్లకు పోతే మాత్రం మనకు బస్సులు దొరుకుతాయా? బస్సులు దొరికినా అందులో కూర్చునేందుకు సీట్లు దొరుకుతాయా అని అనుకునేటోళ్ళు. ఇన్నొద్దులు పండుగలకు, పబ్బాలకు, ఊళ్ళలకు పోయేటోళ్ళు. కానీ ఈ ఏడు సంక్రాంతి పండుగకు అట్లేం లేరు. అందరికందరూ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణాలు చేసిర్రు. ఇన్నొద్దులు సర్కారు బస్సు అంటేనే ముక్కులు మూతులు ఇచ్చేటోళ్ళు ఉండే పబ్లిక్. ఏహే నేనెక్కడెక్కుతా, గంత దూరం నేనేడ నిలబడతా, ఓ రూపాయి ఎక్కువైనా ఏం లేదు కానీ నేను కారు ఎక్కే పోతా అనుకునేటోళ్ళు పబ్లిక్. గాని ఈ నడుమ సర్కారు బస్సులలో పుకుడాకే తీసుకుపోతాం అనేటాళ్లకు గంటల కమానం నిలబడి కూడా సర్కారు బస్సులనే ఎక్కుతున్నారు పబ్లిక్. అందులోనే ఇప్పుడు సంక్రాంతి పండుగ ఊడితోని బస్సులు, బస్ స్టాండ్లు పిక్కడం అయినాయి. అట్లా సంక్రాంతి పండుగకు పట్టణాలకేంచి పల్లెలకు పోయేటి పబ్లిక్ తోని ఆర్టీసీ వాళ్ళ గల్ల పెట్టే గల్లు అనుకుంటా నిండింది. పండగ ముందటైన ప్రయాణాలతోని అమ్ముడు పోయిన టికెట్ల లెక్కలన్నీ బయట పెడితే ఏం తక్కువ 12 కోట్ల దానికి ఆమ్దాన్ వచ్చిందట ఆర్టీసీ వాళ్ళకు. ఇదంతా ఒక 13వ తారీఖు వచ్చిందేనట. మళ్ళా అంతకంటే ముందుగా బస్సులు ఎక్కి తిరిగిన వాళ్ళ లెక్కలన్నీ అలాగనే అంటున్నారు. సర్కారు బస్సులలో ఎక్కి పట్టణాలకేంచి పల్లెలకు పోయేతందుకు, పండుగకు అవ్వగారింటికి పోయేతందుకు, బళ్ళకు, కాలేజీలకు సెలవులు ఇచ్చేదని అమ్మగారింటికి, అమ్మమ్మ గారింటికి పోయేటోళ్ళు, హాస్టళ్ల నుంచి వెళ్ళి ఇంటికి పోయేటి పొల్లగాళ్ళనందరినీ కలుపుకొని ఏం తక్కువ 12,78,000 మంది దానిక సర్కారు బస్సులలోనే ఎక్కి తిరిగిరట. ఇక ఇదిట్టుంటే పొగుడాకు బస్సులలో ఎక్కి తిరిగిన ఆడోళ్ల టికెట్లు 9 కోట్ల కంటే మీదనే అంటున్నారు అధికారులు. అట్ట 11వ తారీఖు నాడు 28 లక్షల మంది, 12వ తారీఖు నాడు 28 లక్షల మంది, 13వ తారీఖు నాడు 31 లక్షల మంది దానిక పొగుడాకే అమ్మలక్కలు బస్సులలో ఎక్కి పండుగ ప్రయాణాలు చేసేదట. ఇటు పొగుడాకే టికెట్ అని ఆడోళ్ళంతా బస్సులలోనే ఎక్కి తిరుగుతారని ముందుగానే అనుకున్నారు ఏమో. ఆర్టీసీ వాళ్ళు కూడా అట్టేనే ముందుగానే పండుగకు ముందట ప్రయాణాలకు ఏం తక్కువ 4,400 బస్సుల దానిక ప్రత్యేక బస్సుల్ని కూడా నడిపించేదట. ఇగిట ఆడోళ్ళ
ఆడోళ్ళని అమ్మలక్కల్ని పుగుడాకు బస్సులలో ఎక్కించుకొని పోతేనే గంతగానో ఆమ్దాన్ వచ్చిందంటే అందరి దగ్గర టికెట్లు కొడితే ఇగింత ఎక్కువనే ఆమ్దాన్ వచ్చేది ఉండే కావచ్చు అనుకుంటున్నాటకి ముచ్చటలకైనా పబ్లిక్ ఏదన్నా కానీ ఇది కానీ మొత్తానికైతే సర్కారు బస్సులలో ఎక్కిన పబ్లిక్ తోని సర్కారుల గల్ల పెట్టే మాత్రం గల్లు గల్లు అంటుంది ఇప్పుడు. మరి చూడాలే పండగకు పోయేటప్పుడే గంతగానం ఆమ్దాన్ వచ్చిందంటే ఇక పండుగ ఒడిపించుకొని పట్టం పాట పాడుతున్నారు పబ్లిక్ ఇప్పుడు. మరి ఆర్టీసీ వాళ్ళకు ఇప్పుడు ఎంత ఆమ్దాన్ వస్తుందో ఏందో అనేటిదిగా. పట్టణాలలో ఉండేటోళ్ళు పండగకని పల్లెలకు పోయేటందుకు బస్సులు ఎక్కడానికి పోతే బస్సులు ఆలస్యంగానే వస్తున్నాయి. ఇంత దూరం ప్రయాణాలు చేసేటోళ్ళు రైళ్లలో పోదామనుకొని పోతే రైళ్లు ఆలస్యంగానే వస్తున్నాయి. ఆఖరికి బయటి రాష్ట్రంకించి వచ్చేటోళ్ళు బయటి దేశాలకించి వచ్చేటోళ్ళు విమానాలు ఎక్కేటందుకు పోతే విమానాలు కూడా ఆలస్యంగానే వస్తున్నాయి అని అంటుర్రు. కానీ ఎందుకో ఏమో చెప్తలేరు అని అనుకుంటుర్రా? మా వాళ్ళు చెప్తారు నూరి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం సలమ్మా గీసాలి ఇంట్లో మనువయ్య బొక్కలు వరకే చలి పెడుతుంది, సూదులు గుచ్చినట్టే గుచ్చుతుంది. ఇటు గీ చలి సాలదన్నట్టు బర్పును బద్దలు చేయ బండవడ్డట్టే పడుతుంది. ఎక్కడ లేని బర్పు కురుస్తుంది. గీ మంచు చేయంగా చెట్ల సందు లెవెల్లో మంట పెట్టినట్టే వస్తుంది పొగ మంచు. గా మంచులో వచ్చేటి బండ్లు తీరా దగ్గరకు వచ్చిందాకా కానొస్తలేవు. ఇట్లా రోడ్డు మీద పోయేటి బండ్లు ఒకటే కాదు, గాలి తిరిగేటి గాలి మోటార్లు కూడా ఏడి ఆడనే నిలబడిపోయినాయి. గంటల కావన ఆలస్యంగా పోగుడుతోని విమానాలలో ప్రయాణాలు చేసేటోళ్ళు పైలట్ల మీద ఫైర్ అవుతుర్రు. ఇక గిని చూడుర్రి మంచి ఎక్కువ పడుతుంది విమానం ఆలస్యంగా పోతుందని చెప్పినందుకు పైలట్ మీదకి పండ్లు ఉరుక్కుంటూ వచ్చి ఎట్లా గుద్దుతుండో. ఢిల్లీకెంచి గోవాకెళ్ళి పోయేటి ఇండిగో విమానంలో అయిన పంచాది ఇట్లుంటే ఇక గిట్ల విమానాలు ఆలస్యం అవ్వడుతోనే విమానాలు ఉండేటి రన్వే మీద కూర్చొని బువ్వలు తింటుర్రు. ముంబై విమానాశ్రయంలో మంచు గట్టిగా పడుతోని ఇండిగో విమానం ఆలస్యంగా పోతుందని చెప్పిర్రట అధికారులు. అప్పటికే రన్వే మీదకి పోయినోళ్లకు పొద్దుగాల ఆకలి అయ్యిందో ఏమో అట్లనే రన్వే మీద కూర్చొని తిండి తిన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతుంది అనుకో రాదుర్రి. ఇక గిట్ల పొగ మంచు జయంగా పొట్టు తిప్పల పడుతుర్రు పబ్లిక్. రోడ్ల మీద తిరిగేటి బండ్లే కాదు మీదంగా ఎగిరిపోయేటి గాలి మోటార్లు కూడా ఎటమటం అవుతున్నాయి. అంటే చూడుర్రి ఇక ఎంత కురుస్తున్నదో బర్పు మంచు. మరి చూడాలే ఇక ఈ మంచు ఎన్నడు తగ్గుతుందో ఏందో అనేటిదిగా. కన్న బిడ్డకు లగ్గం చేసి కొండంత భారం దించుకుంటారు అమ్మా నాయనలు. బిడ్డని మంచిగా చూసుకోవాలని అల్లునికి కట్న కానుకలు ఇస్తారు. ఇక పండుగకు వచ్చిన కొత్త అల్లునికి పిండి వంటలు చేసి మస్తు చూసుకుంటారు. కానీ ఈ కొత్త అల్లునికి గల్ల అత్త మామ ఎసొంటి మర్యాదలు చేసిరో తెలిస్తే అయ్యో మాకు కూడా ఈసొంటి మామ దొరికితే ఎంత మంచిగా ఉండు అని అనుకుంటారు కావచ్చు కొత్తగా పెళ్లికి తయారయ్యేటి పడుచు పొల్లగాన్లు. ఇంతకు ఏం చేసిర్రు అని అంటారా? అయితే గిజ్జుడు తెలుస్తుంది మీకు. జిలేబీలు, జాంగ్రీలు, పుట్నాలు, శనగ గింజలు, బూందీ, కారపూసలు, అరిసెలు, లడ్డూలు, మిఠాయిలు, గారెలు, బూరెలు. ఇక ఈజాలం అన్నట్టు శనగింజల కారం, ధనియాల పొడం, పచ్చిమిరపకాయల కారం, దొండకాయల పచ్చడి, తోటకూర పచ్చడ, పూతరేకుల పచ్చడ, చిక్కుడుకాయ పచ్చడ, గోంగూర పచ్చడ. ఇటు చూడులి థమ్సప్, స్ప్రైట్, పెప్సీ, కోకా కోలా, మాజా, పిజ్జా. ఇటు అరటి పండ్లు, శీతబాల పండు, ద్రాక్ష పండ్లు, యాపిల్లు, కొబ్బరి బొండాలు. ఓ ఒకటా రెండా అన్ని కలుపుకొని ఏం తక్కువ 250 తీర్ల వంటలు చేసిరట. పొడాలు కొట్టిర్రు, పొట్లాలు కట్టిర్రు. సరే అంత మంచిగానే ఉన్నది కానీ గియ్యన్ని ఎందుకంటారా? కొత్తల్లునికి సంక్రాంతి పండుగకు పెట్టేటి కానుకలు. ఆవు కొత్తల్లుని కొరకని చేసిన పిండి వంటలే గియ్యన్ని. ఓసిని ఇచ్చంతరం సల్లగుండా ఎక్కడ ఇచ్చంతరం ఏంది కథ? ఎవరన్నుంటే కొత్తల్లునికి కోడి చికెన్ కూర గోలిచ్చి పెడతారు, యాట మటను ఏపుడు చేసి పెడతారు. అంతేగాని గిన్ని తీర్లయి పెడితే ఆయన మాత్రం ఏడ తింటాడు ఎట్ట తింటాడు అనుకుంటారు కావచ్చు. గాని ఇట్ట సంక్రాంతి పండుగ నాడు కొత్తల్లునికి తీరి పిండి వంటలు చేసి పెట్టుడు అక్కడ ఆచారం అట. అది చూసిరు కదా ఎన్ని ఉన్నాయో, ఎన్ని తీర్ల వంటలు చేసిరో. ఈ ఇచ్చంతరమైన ముచ్చట కృష్ణా జిల్లాలో అయింది. ఘంటసాల మండలంలో ఉన్న చిట్టూర్పు ఊళ్ళో ఉండేటి గుర్రం సాయినాథ్ అనేట ఆయన చెల్లెలు నవ్యని గీ నడవనే కొచ్చిల నౌకరి చేసేటి రేవంత్ కిచ్చి లగ్గం చేసిండట. లగ్గం అయినాక వచ్చేటి తొలి పండుగని ఇగో ఇట్ట తీరి వంటలు చేసి కొత్తల్లుని సంబరపెట్టి అత్తగారింటోళ్ళు. ఇక గయ్యన్ని చూడంగానే కొత్తల్లుని ముఖంలో సంబరం తాండవం ఆడిందనుకో రాదురి. ఇక ఇప్పుడు కొత్తల్లునికి పెట్టిన అన్ని తినేటాళ్లకు మళ్ళొచ్చే 7
సంక్రాంతి పండుగ వచ్చేటట్టున్నది పోండ్రి అనుకుంటున్నటకి ముచ్చటరికైనా అక్కడి పబ్లిక్ గనికి ఆచారం అక్కడోళ్లకు కొత్త ఏం కాదట. గోదావరి జిల్లాలలో లగ్గమైనాక వచ్చేటి తొలి సంక్రాంతి పండుగ నాడు కొత్తల్లులకు ఇగో ఇట్ట మర్యాదలు చేసుడు ఏండ్ల కమానంగా వస్తున్న ఆచారమే అంటున్నారు. ఏదన్నా గాని ఏది గాని అత్తగారింటి చూపెట్టిన పాయడానికి అల్లుడు మాత్రం మురిసి ముప్పందం అవుతున్నాడు పోండ్రి.